చాలట్లేదు నాన్న. మీకు అప్ప చెప్పడం కోసం తీసుకొస్తున్నాడు. తప్పు అనిపించి తిరిగి వచ్చేసాను సార్. సార్, కూతురు ప్రేమిస్తుందని చెప్పంగానే చచ్చిపోతాం లేదా చంపేస్తాం అని బెదిరిస్తారే తప్ప ప్రేమించినోడు మంచోడా కాదా, ఎవడు ఏంటి, వాడికిచ్చి పెళ్లి చేస్తే తప్పేంటి, మన కూతురే సంతోషంగా ఉంటుంది కదా అని ఆలోచించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు సార్? సార్, పిల్లల ప్రేమని పెద్దలు ఒప్పుకుంటారని ఒక చిన్న నమ్మకం కలిగిస్తే చాలు సార్. ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేచిపోరు. మీ కూతురికి మీరు పెళ్లి చేయడం మీ జీవితంలో ఒక బాధ్యత సార్. అదే ప్రేమించిన నాకు తినే జీవితం సార్. మేము మిమ్మల్ని అర్థం చేసుకున్నాం, మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు పెళ్లి చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది సార్. ప్లీజ్. మీరు మారేలా లేరు సార్. ఇంకెప్పుడు ఈ లైఫ్లో నా మొహం చూపి వస్తాను. అమ్మాయిని తీసుకెళ్ళడం, తీసుకురావటం, వదిలేయటం, వెళ్ళటం అన్నీ నీ ఇష్టమేనా? మీరేనా మారేది? ఏ మేము మారవా? మేము మారగలం. తనకిష్టం లేని పెళ్లి చేసి కూతుర్ని బాధపెట్టి ఏం సాధిస్తానా అని ఆలోచించాను. అందుకే నేను ఓడిపోయినా నా కూతుర్ని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నాను. అంతేకాదు, నా కూతురు గోడ దూకడానికి ఎక్కడ కష్టపడుతుందో అని నిచ్చెను కూడా నేనే వేశాను. సడన్ గా పారిపోతున్నారు కదా, ఖర్చులకు డబ్బులు ఉన్నాయో లేవని ₹1,00,000 గన్ను తీసుకునే ముందు నా బీడోలోంచి నేనే తీసుకున్నాను. పాప కనిపించట్లేదని ఎప్పుడు చెప్తున్నా అని ఎదురు చూస్తూ ఉన్నాను. పాప కనిపించట్లేదు. మిమ్మల్ని చంపేయటానికి అన్నట్టుగా కోపంగా గన్ను తీసుకుని బయలుదేరాను. కానీ నేను వచ్చింది మిమ్మల్ని ఆశీర్వదించి పంపించడానికి. ఏం చేసావో తెలియదు కానీ నా కూతురు ప్రేమలో పడేశావు. ఆ రోజు బావిలోంచి ఆవును కాపాడి మా ఆవిని పడేశావు. ఇవాళ నా కూతురు లేచిపోదాం అంటే ఒప్పించి నా దగ్గరికి తీసుకొచ్చావే, ఇక్కడ నన్ను పడేశావు. సరే గానీ ఈ ₹1,00,000 తీసుకుని మీరు ఊరు వదిలి పారిపోండి. మీకు నచ్చాక మేమెందుకు మామ పారిపోవడం? ఊర్లోకి వెళ్ళి మా పెళ్లి ధూమ్ ధామ్గా జరిపించచ్చు కదా. నీకే బానే చెప్తావు. నేను జీవితంలో ఆ దేవుడికి కూడా భయపడను, కానీ ఆ వీర్రాజు గారి గుర్తొస్తే వణికిపోతాను తెలుసా. మీకు మీ పెళ్లి ముఖ్యమా, నా చెవులు ముఖ్యమా? మీకు నా చెవులే ముఖ్యమని తెలుసు అల్లుడు. అందుకే మీరు సైలెంట్గా వెళ్ళిపోండి. నేను మిమ్మల్ని చంపేశానన్న బిల్డప్తో ఊళ్ళోకి వెళ్తాను. పందెం కోసం కన్న కూతురునే చంపేసిన శివరామరాజు గారికి జిందాబాద్. మీ ఇద్దరిని నేనే చంపేశానని వీర్రాజుతో పాటు ఊళ్ళో జనం కూడా నమ్మేశారు. అదండి జరిగింది. ఇలా పడిపోయేటి మామా, మీకు ఒక హ్యాపీ న్యూస్. మీ కూతురికి 3వ నెల మీరు తాతగా పోతున్నారు. ఇదంతా సరే, మీరు బతికే ఉన్నారని తెలిస్తే ఆ వీర్రాజు గారు నా 2 చెవులు కోసేస్తాడేమో. నన్ను క్షమించండి రామరాజు గారు. ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడి మిమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టాను. మీరు నిజంగానే మీ కూతుర్ని చంపేశారేమోనని ఎంత బాధపడ్డానో తెలుసా? అయితే అయ్యింది గానీ కరెంటు తీయాలంటే అల్లుని పట్టారు. అంత లేదు, రోడ్డు మీద అడ్డంగా ఊపుకుంటూ పోతుంటే హార్న్ కొట్టకుండా హారతిస్తారా? అయ్య బాబాయ్, హారను హారతి. అరే, నీ రైమింగ్ బాగుంది కానీ నీ టైమింగే బాగాలేదరా. హే, ఇసుక సూపర్.